నమస్కారం. నా పేరు మాణిక్య విక్టర్, ఆయుర్వేద వైద్యుని. ఈరోజు సరస్వతి చెట్టు గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇదే సరస్వతి చెట్టు. చాలామంది ఇది సరస్వతి చెట్టు, ఇది జబ్బుకు పనిచేస్తుంది, ఆ జబ్బుకు పనిచేస్తుందని వివరాలు తెలియకుండా ఒక విధంగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఈ చెట్టు ఆకు, కాండము, వేరు దేనికి పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడుకోవాలి అనేది పూర్తి వివరంగా చెప్పకుండా ఇది సరస్వతి చెట్టు, ఇది ఆయుర్వేదం చెప్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఈరోజు వాటి గురించి వివరంగా చెప్పదలుచుకుంటున్నాను. ఈ ఆకు, వేరు, కాండము ఈ మూడింటిని తీసి నత్తి ఉన్న వారికి లేహ్యం ఎలా తయారు చేయాలి, ఈ లేహ్యానికి కావలసిన వస్తువులు కొత్త కుండ తీసుకొని వచ్చి నీటిలో నానబెట్టి మళ్ళీ ఆ తర్వాత ఆ చెట్టుని తీసి పొయ్యి మీద సన్న మంట మీద పెట్టి ఈ ఆకులు, కాండము, వేరు ఇవన్నీ తీసి ఆ పుటంలో వేసి బాగా సన్న మంట మీద మరిగించిన తర్వాత అది బూడిదలాగా తయారవుతుంది. ఈ బూడిదలాగా తయారైన దాన్ని తాటి కలకండ తీసుకొని వచ్చి ఈ లేహ్యంలో వేసి బాగా మర్దన చేసి పేస్ట్ లాగా తయారవుతుంది. బఠానీ గింజలు అంత కానీ, కూకుడుకాయ గింజ అంత కానీ తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని రోజు 3 నెలల వరకు కంటిన్యూగా అది వాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా 3 నెలలు నచ్చి మతి మరుపు ఇవన్నీ క్లియర్ అవుతూ వస్తుంది. ఏదో 2 రోజులు వాడేమో బాగా అవ్వలేదు అంటే అలాంటి మందులు అయితే కాదు. ఇది ఆయుర్వేదం. 3 నెలలు ఖచ్చితంగా మీరు వాడాలి. మీరు వాడితే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. ఇలా అదే కాకుండా ఈ ఆయుర్వేదం చెట్టు చాలా దగ్గరలో తెలియవు. ఇది 100 గ్రాములు కానీ 3 రకాలు కూడా ఉంటాయి. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఇది 2వ రకం. ఈ తీసుకొని వచ్చి వాడుకోవడం ఎలా అనేది పూర్తి వివరాలు తెచ్చుకొని వాడితే మంచిది. ఈ పాలల్లో బాగా మరిగించి ఆ పాలని మళ్ళీ తాటి బెల్లం వేసి బాగా కలబెట్టి ఆ పాలని మళ్ళీ రోజు సేవిస్తే అప్పుడు ఆ మతి మరిపు అనేది కూడా పోతుంది. కొంతవరకు చాలా నయం అవుతుంది. మీరు వాడండి, వాడిపించండి. అది చిన్న వయసు వారికి అనేది కాదు, 7 సంవత్సరాల పైబడిన వారికి మీరు ధైర్యంగా వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు ఖచ్చితంగా వాడండి, దీని యొక్క ప్రయోజనాలు పొందండి. డౌట్ ఉంటే మాణిక్యం ఆయుర్వేదం బోర్డులో నెంబర్ ఉంది, 90007110 ఈ నెంబర్కి మాకు కాల్ చేయండి. మేము మొలలకి, కామర్లకి, పక్షవాతానికి, విష జ్వరాలకు, కిడ్నీ రాళ్లకు, గర్భసంచిలో నీటి బుడగలకు ఈ విధంగా అన్ని వైద్యానికి ఖచ్చితంగా గ్యారంటీ వైద్యం చేస్తున్నాము. ఇంతవరకు మా దగ్గర ఎవరు తిరిగి ఇది బాగా అవ్వలేదు, తిరిగి ఎవరు రావడం లేదు. దయచేసి మీరు వాడండి. మీకు అనుమానం ఉంటే ఈ నెంబర్కి మాకు కాల్ చేయండి. మేము తిరుపతిలో ఉంటాము. ఇప్పుడు కొంతకాలంగా తిరుపతిలోనే ఇక్కడే వైద్యం చేస్తున్నాము. మీరు వచ్చి చూపించుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం.